హాయ్ గైస్, కృష్ణమ్మ మూవీ రివ్యూ. ఈ మూవీ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే నాంది మూవీ పార్ట్ 2 చూసినట్టు అనిపించింది. అంటే ఫస్ట్ హాఫ్ కొంచెం సిమిలర్గా వేరే మూవీ లాగా ఉన్నా కానీ సెకండ్ హాఫ్ మాత్రం క్లియర్గా మొత్తం ఆ మూవీలోనే కనిపిస్తుంది మీకు. అసలు ఫస్ట్ హాఫ్ ఎట్లుందంటే మీకు ఫస్ట్ హాఫ్కి సెకండ్ హాఫ్కి కనెక్షన్ ఉండదు. ఫస్ట్ హాఫ్ మొత్తం ఏంటంటే మీకు జరుగుతున్న సీన్స్కి అసలు ఏం జరుగుతుందో చెప్పండి రా ఎవరైనా తెలిసిన వాళ్ళు అన్నట్టుగా అనిపిస్తుంది మీకు. దాని తర్వాత సెకండ్ హాఫ్ చూస్తే మీకు మొత్తం క్లారిఫికేషన్ వస్తుంది ఫస్ట్ హాఫ్కి సెకండ్ హాఫ్కి. నాకేంటంటే మూవీ చాలా బాగా నచ్చింది అనమాట. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే ఎండ్ దాకా చూస్తే మీకు రివ్యూ ఎంత అనేది అర్థమవుతుంది. అండ్ కింద బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా కొట్టేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది అనమాట. స్టోరీ విషయానికి వస్తే ఈ స్టోరీ అంతా విరించిపేటలో జరిగే స్టోరీ. అండ్ ముగ్గురు ఆర్ఫన్స్ ఉంటారు, వాళ్ళ చుట్టూ జరిగే స్టోరీ ఇదంతా. ఏంటంటే మన భద్ర, కోటి అండ్ శివ వీళ్ళ ముగ్గురు కలిసి మనకు ఆర్ఫన్స్గా పెరిగి పెద్ద అయినాక వాళ్ళు చేసే కొన్ని దందాలని, దాని తర్వాత వాళ్ళ మీద వేరే వాళ్ళ కేసు ఎలా వేసి దాన్ని స్టోరీలో మనకు మూవీలో నెక్స్ట్ లెవెల్ ప్రోగ్రెసింగ్గా ఎలా తీసుకెళ్ళడం అనేది మూవీ. అండ్ సెకండ్ హాఫ్ మీకు మెయిన్ కాన్ఫ్లిక్ట్ అండ్ సెకండ్ హాఫ్లో ఉండే మెయిన్ స్టోరీ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంటే ఏంటంటే మనకు క్యారెక్టరైజేషన్ బిల్డింగ్ అని అండ్ ఆ వరల్డ్ని మీకు అర్థం కాయేటట్టుగా అండ్ ఓన్లీ మన మూవీ ఓపెన్ అప్పుడే ఒక మర్డర్ సీన్ చూపిస్తారు. దాని తర్వాత మళ్ళీ ఆ ఎండింగ్లో ఉంటుంది, అదైతే మాత్రం నెక్స్ట్ లెవెల్, అది టూ గుడ్ అనమాట. అండ్ ఎండింగ్ వచ్చేసరికి కూడా నాకు నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అంటే కొన్ని సెకండ్ హాఫ్లో కొంత కోర్టు సీన్స్ ఉంటాయి అండ్ మళ్ళీ మీకు పోలీస్ స్టేషన్ సీన్స్ ఉంటాయి. ఆ సీన్స్ చూసినప్పుడు ఏంటంటే మీకు నాంది మూవీలో కొన్ని సీన్స్ చూస్తుంటే కనిపిస్తుంటుంది, కానీ అది నెక్స్ట్ లెవెల్ రాసుకున్నారు. చూపించే విధానం కూడా నెక్స్ట్ లెవెల్ చూపించారు. మూవీ ఫస్ట్ హాఫ్ అంతా ఓకే ఉన్నా సెకండ్ హాఫ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. దీంట్లో మెయిన్గా మెచ్చుకోవాల్సింది ఏంటంటే కాలభైరవ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ నాకైతే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. థియేటర్లో చూస్తున్నంతసేపు ఏంటంటే మన సీట్స్ అంటే మన సబ్వూఫర్ నుంచి వచ్చే సౌండ్స్ ఉంటాయి కదా, అది మొత్తం సీట్ని కదిలేస్తుంది. ఆ రేంజ్లో ఉన్నాయి బ్యాక్గ్రౌండ్ స్కోరు. సాంగ్స్ నార్మల్గా నేను వింటా. అండ్ రీసెంట్గా ప్రసన్నవదన మూవీ చెప్పినప్పుడు కూడా నేను చెప్పిన అనమాట. అంటే సాంగ్స్ మామూలుగా రిలీజ్ అయినప్పుడు అది పెద్దగా ఎక్కట్లేదు, కానీ మూవీలో ఆ సీన్స్ వైజ్గా నెక్స్ట్ పే ఆఫ్ కనెక్షన్ ఉన్నప్పుడు వింటుంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. సెకండ్ హాఫ్లో మన జైల్లో ఒక సాంగ్ వస్తుంది, కాలభైరవ గారు పాడతారు. నెక్స్ట్ లెవెల్ ఉంది ఆ సాంగ్. నాకు ఆయన వాయిస్లోని ఆ సాంగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. మొత్తం ఒక 15 అంటే 12 ఇయర్స్ ఉంటుంది జైలు శిక్ష అంతా. ఆ టైంలో ఒక చూపించే మన కాన్ఫ్లిక్ట్ బిల్డింగ్ అని నెక్స్ట్ లెవెల్ అనిపించింది అసలు ఆ జైల్లో ఉండేది. అండ్ మన సత్య దగ్గరికి వస్తే మాత్రం ఆయన పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఇచ్చారు. లాస్ట్ ఎండింగ్లో 7 minutes ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్ ఏంటంటే డైరెక్ట్ మనకు ఐస్ అండ్ కెమెరా లెన్స్ ఉన్నట్టుగా ఉంటుంది. దాంట్లో ఒక మనకు ఆ ఫేస్ మన సత్య గారి ఫేస్ చూసినప్పుడు కానీ మీకు అర్థమవుతుంటుంది ఎక్కడ కదలిక లేకుండా. అసలు అంత బాగా చేశారు. అంటే నార్మల్గా టేక్స్ వైజ్గా తీసుకున్నా కానీ ఆ సీన్స్ 30-40 టేక్స్ అయి ఉంటుందేమో, కానీ 7 minutes ఎక్కడ ఒక డైలాగ్ డెలివరీ అనేది తప్పకుండా అండ్ ఒక వేరే కనెక్షన్ లేకుండా కూడా టోటల్గా మొత్తం అసలు వేరే లెవెల్ చెప్పారు డైలాగ్. నాకైతే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అంటే స్టార్టింగ్లో చూపించింది, ఎండ్లో చూపించిన ఒక మర్డర్ సీన్ ఉంటుంది. ఆ మర్డర్ సీన్ అయితే మీరు చూస్తే మీకు గూస్ బంప్స్ వస్తాయి థియేటర్లో. మీకు విరూపాక్ష సినిమాలో ఒక క్యారెక్టర్ ఉంటుంది కదా, మొత్తం మనకు తేనెటీగలు గుట్టది, సేమ్ ఆ ప్యాటర్న్లోనే ఉంటుంది. కాకపోతే ఇక్కడ డిఫరెంట్ ప్యాటర్న్లో ఆ మర్డర్ జరుగుతుంది అనమాట. కానీ మీరు అది చూస్తే మాత్రం చాలా భయపడతారు. నేనైతే మాత్రం థియేటర్లో అది మూవీ వైజ్గా చూస్తాం కాబట్టి ఓకే, కానీ మీరు ఒకసారి బయటకు వచ్చిన తర్వాత దాన్ని ఊహించుకోండి, మీకు మాత్రం నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. అండ్ ఇంకా వాళ్ళు మన పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు కొట్టేది కూడా అసలు అంతలా కొడతారా మనుషుల్ని అన్నట్టు అనిపించింది. అసలు మామూలు కాదు, అది నెక్స్ట్ లెవెల్ అది. దాని తర్వాత మిడిల్ ఆఫ్ ద మూవీలో ఒక క్యారెక్టర్ చనిపోతుంది, అంటే చంపేస్తారు కూడా. అది ఎందుకంటే మనకి ఇప్పుడు వాళ్ళు చిన్నప్పటి నుంచి ముగ్గురు కలిసి ఉంటారు. దాని తర్వాత ఒక క్యారెక్టర్ని చంపేసిన తర్వాత దాని తర్వాత మనకేంటంటే వాళ్ళు పగ అనేది నెక్స్ట్ లెవెల్ ఎలా తీసుకుపోతారు. 12 years జైల్లో ఉండి కూడా ఆ పగను వాళ్ళు క్యారీ చేసుకుని బయటకు వచ్చిన తర్వాత రిమైనింగ్ పీపుల్స్ని ఎలా చంపారు, అదే మెయిన్ క్లారిఫికేషన్ అనమాట. మూవీలో హీరోయిన్ది మెయిన్ క్యారెక్టర్. ఆమె ఫస్ట్ హాఫ్లో లవ్ సీన్స్ అక్కడక్కడ ఉన్నా కానీ సెకండ్ హాఫ్లో ఏంటంటే ఆమెను రేప్ చేసేస్తారు. దాని తర్వాత ఆ కేసులోనే మళ్ళీ తెలియకుండా హీరో వాళ్ళని ఇరికిచ్చేస్తారనమాట. అట్లా ఇరికిచ్చినప్పుడు వాళ్ళు ఎట్లా బయటకు వస్తారనేది రిమైనింగ్ స్టోరీ. ఓవరాల్ మూవీ చూసుకుంటే ఒక మంచి మూవీ చూసి వచ్చిన మన ఫీల్ అయితే మీకు కలుగుతుంది. అండ్ అది మీరు పెట్టిన డబ్బులకి వర్త్ఫుల్ మూవీ, మీరు వెళ్ళి చూడండి థియేటర్కి. అండ్ థియేటర్లో కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. నేనైతే ఫస్ట్ టికెట్ బుక్ చేసుకుంది ప్రతినిధి మూవీకి, ప్రతినిధి 2కి. అండ్ అది షోస్ క్యాన్సిల్ అవ్వడం వల్ల ఈ మూవీ అప్పటికప్పుడు టికెట్ బుక్ చేసుకొని వెళ్ళినా అనమాట. అంటే నేను ఫస్ట్ చూడాలనుకోలేదు మూవీని. ప్రతినిధి ట్రైలర్ టీజర్ చూస్తే కొంచెం ప్రామిసింగ్ అనిపించింది కాబట్టి దానికి వెళ్ళాలనుకున్నా. కానీ ఈ మూవీ వెళ్ళినా వర్త్ వాచ్ఫుల్ మూవీ. అసలు మీరు పెట్టిన డబ్బులు మీకు పైసా వసూలు అనమాట. థియేటర్ వెళ్ళండి, చూడండి, 2.5 hours బాగా ఎంజాయ్ చేసి వస్తారు. ఒక మంచి సీట్ ఎడ్జ్ మీద కూర్చొని చూసే మూవీ లాగా మీరైతే ఫీల్ అవుతారు. అండ్ ఇది రివ్యూ, మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ ఇట్లాంటి రివ్యూస్ ఇంకా వస్తూనే ఉంటాయి, మీరు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.